వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా తమాషా కథ ఒకటి చెప్పుకుందామండి. పూర్వం ఒక సముద్ర తీరంలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆయన భలే తెలివైన వాడు, మహా తెలివి. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు కొంచెం సామాన్యమైన వాడు, అంత తెలివి గలవాడు కాదు. మనం చూస్తుంటాం తెలివి గల నాన్నలకి సామాన్య కొడుకులు ఉంటారు. అవును కదా. అయితే కోడలు మాత్రం భలే తెలివైంది. ఓకే. హాయిగా కులాసాగా ఉండేవాళ్ళు, ఏదో పని చేసుకునేవాళ్ళు. రైతేమో పొలం వెళ్ళేట, కొడుకు ఇంటి దగ్గర ఏదో పని ఉందని ఉండిపోయి ఒక కొడవలికి పిడి చెక్కుకుంటున్నట్ట. కొడవలికి ఇట్లా కర్ర దోపుతారు కదా, అది చెక్కుతున్నాడు. కూర్చొని చెక్కుతుంటే ఒక ముగ్గురు నల్లటి మనుషులు వచ్చారట. బాగా నల్లగా ఉన్నారు. నల్లగా ఉండటం సామాన్యమే, ఇది బాగా కారు నలుపు అనమాట. వచ్చి మా రాజుగారు నేను తీసుకురమన్నారు. సముద్రపు రాజు, మా రాజు అంటే సముద్రపు రాజు. ఆయనకి ఒక పని ఉంది, నేను తీసుకురమ్మన్నారు, మాతో రమ్మన్నాడు. రమ్మనేసరికల్లా సముద్రపు రాజుకి మేమేం పని చేస్తాం, ఏం పని చేయాలి అన్నాడు. ఒక తెలివైన పని చేయాలి, మా ఊళ్ళో ఎవ్వరికి ఆ తెలివి లేదు, నీది ఏమైనా తెలివి ఉంటుందేమోనని నేను తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. అనేసరికి వీడన్నాడు, రైతు కొడుకు, తెలివి సంగతి వస్తే మా నాన్న చాలా తెలివైన వాడు, నాకంత తెలివి లేదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళు అన్నారు, సరే అయితే మీ నాన్నని తీసుకురా, మనం సముద్రంలోంచి వెళ్ళాలి, రేపొద్దున రేవు దగ్గరకు వచ్చేయండి, ఒడ్డుకు వచ్చేస్తే సరే సముద్రపొడ్డుకి మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు. అనేసరికి సరే చీకటి పడ్డాక వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్న వస్తే ఈ రైతు కొడుకు చెప్పాడు, నాన్న ఆ సముద్రపు రాజుగారి భటులట ముగ్గురు వచ్చారు, నల్లటి వాళ్ళు. వాళ్ళ రాజుగారి దగ్గరట ఏదో తెలివైన పని ఒకటి చేయాలట. మరి నీకంత తెలివి, నీకైతే తెలివి ఉంది, నాకంత లేదన్నాను, నేను తీసుకురమ్మన్నారు. రేపొద్దున వాళ్ళు రారు మన దగ్గరికి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్దాం పద అన్నాడు. అనేసరికి వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే ఏమిటో ఎవరో రా వాళ్ళు, సరిగ్గా కనుక్కున్నావా? ఏమిటంటే కనుక్కున్నా నాన్న, సముద్రపు రాజుట రమ్మన్నారంటే వాళ్ళ నాన్న అన్నాడు, బాబోయ్ వాని ఇంటి దాకా వస్తే ఎవరితోన్నా వెళ్ళొచ్చు, మళ్ళీ ఒడ్డు దాకా ఎవడు నడుస్తాడు, నా వల్ల కాదు నడవటము అని తిరగబడ్డాడు నాన్న. తిరగబడి కుర్రాడికి అదేమిటో తెలివిగల వాళ్ళ పనిని తనని పిలిచారు. తనంటే నాన్న పేరు చెప్పాడు అనుకో, కానీ తన్నే కదా ముందు అడిగారు, నాన్నని తీసుకెళ్ళాలని ఉంది. అదేదో తెలివైన పని, ఏదో ముట్ట చెప్తారు మంచి బహుమానం. వాళ్ళు ఆవిడతో చెప్పాడు, ఏమేమే నాన్న రానంటున్నాడు అంటే, ఎందుకు రాడు, ఏదో కథ చెప్పి తీసుకెళ్ళి, మీ నాన్నకి ఏదైనా మాట్లాడుతుంటే ఆయన మాటల్లో పడతాడు, నీకు అలసట తెలియకుండా నేను తీసుకెళ్తాను నాన్న అని చెప్పి మీ నాన్నని బయలుదేరి దిగి కథ చెప్తానంటే వస్తాడంటే, సరే పొద్దున్నే ఏమన్నాడు, నాన్న నీకు నడిచిన అలసట తెలియకుండా కథలు కబుర్లు నేను చెప్తాను, రా అని నాన్నని బయలుదేరితేశాడు. సరే నాన్న కొడుకు ఇద్దరు బయలుదేరారు. కోడలు చూస్తూనే ఉంది, తండ్రి కొడుకు కబుర్లు చెప్పుకుంటూ, తండ్రి కొడుకు ఆ కథ ఈ కథ, అడవిలో జరిగింది పిట్ట కథ పిచ్చి కథ చెప్పి రేవు దాకా తీసుకుపోయాడు నాన్న. ఆ రేవులో పరమ నాసిరకం పిచ్చి పడబోటి ఈ ముగ్గురు నల్ల దిబ్బల్లాంటి మనుషులు నుంచునున్నారు. తెలబడి బొరి, ఇదేం పడవరా, ఇవేం మనుషులరా, రాక్షసులు ఏమిటోరా వీళ్ళు, నిజానికి అదే రాక్షస రాజ్యమే. వాళ్ళు చెప్పాలా వీడికి, సముద్ర రాజు అని చెప్పారు వాళ్ళు. మరి వీళ్ళతోటి ఇప్పుడు వెళ్ళకపోతే, కనపడ్డాక మానేస్తే పారిపోతే, వాళ్ళు వెంబడిపడి పట్టుకుంటే, అవును కొడితే చంపితే ఏం చేయాలి, సరే ఇంకేం చేస్తాం, ఇదేం పడవ పిచ్చి పడవ అన్నాడు వాళ్ళని. అనేసరికల్లా వాళ్ళు అన్నారు, అబ్బే కాదండి ఇది అత్యద్భుతమైన పడవ, మా దగ్గర ఉన్న పడవల్లో అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది ఇదే అని చెప్పారు. ఈ బోడి మొహల్లా ఉన్నదే స్పీడ్గా వెళ్తే వాళ్ళ దగ్గర ఎంత చెత్త కాని పడవలు ఉన్నాయో. సరేనని పడవ ఎక్కి కూర్చున్నారు. ఎక్కి కూర్చుంటే బోళ్ళంతసేపు ప్రయాణం చేశాక ఓ దీవి వచ్చింది, సముద్ర రాజ్యం అన్నారు. ఇంతకీ అది రాక్షస రాజ్యం. తీరా వీళ్ళు వెళ్ళేసరికల్లా అదంతా అడవి అంతా బోడిగా మొక్క మోడు లేకుండా ఏడ్చి మొత్తుకున్నట్టుంది, వికామయంగా ఉంది. అది ఏమీ బాగుండలా. మామూలుగా దీవులు అవి ఎట ఉంటే పచ్చగా నవనవలాడుతూ కళకళలాడుతూ దాని నిండా మనుషులు అలా ఎలాగో ఉండాలి, అట్లా లేదు. బోడిగా పుల్లా పొడక ఏమీ లేకుండా, చెట్లు లేవు. రాక్షసులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ వీళ్ళ కంటపడితే వాళ్ళు అనుకున్న పని అవ్వదు కాబట్టి ఎవరిని చూపించాల వీళ్ళకి. కోట లోపలికి తీసుకుపోయారు. కోటల్లే ఉంది, కోటలోకి తీసుకెళ్ళాక రాజుగారు చూస్తే ఆయన ఇంకా భయంకరంగా, ఇంకా నల్లగా, అక్కడ ఘోరాతి ఘోరంగా, మధ్యలో మాట్లాడుతున్నప్పుడు పక్క కూరలు కూడా కనపడుతున్నాయి వాడివి. ఏమన్నాడు, మా దగ్గర ఒక బ్రహ్మాండమైన పాత్ర ఉంది, దాన్ని ఏమనాలి, భాండం ఉంది, మా భాండం కింద మంట చేసి ఏదైనా వండుకోవాలనుకుంటున్నాము, ఆ మంట చేయటం మాకు రావటల్లా,
మంట చేసి పెట్టండి, మిమ్మల్ని అందుకే తీసుకొచ్చాం, మనుషులకి మంటలు చేసే తెలివితేటలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని పిలిచామన్నారు అని చెప్పి భాండ దగ్గర తీసిపోండ్రా వెళ్ళి అన్నాడు. తీరా వెళ్ళేసరికి ఒక పెద్ద గదిలో గది నిండా ఒక భాండం ఉంది, అంత పెద్దది, రాగిది, తోమబడి శుభ్రంగానే ఉంది. సరే నాన్న కొడుకు ఏం చేశారు, వీళ్ళు గదిలోకి వెళ్ళారు, రాక్షసులు బయట నుంచున్నారు. వీళ్ళిద్దరు ఆ భాండం చుట్టూతా తిరిగారు. తిరిగితే కొడుకు అన్నాడు, ఇదేమిటి నాన్న ఇంత గిన్నె ఎక్కడిది వీళ్ళకి అనేసరికల్లా ఆయన అన్నాడు, ఒరే ఇది మన రాజుగారి ముత్తాతదిరా, ఆయన దీని నిండా అన్నం వండిచ్చి అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టేవాడు అక్షయ పాత్ర ఇది. ఈ రాక్షస వేధవులు ఎప్పుడో వాళ్ళని కొట్టో కోసో తీసుకొచ్చేసారు, ఏనాటి నుంచో వీళ్ళ దగ్గర ఉంది. ఈ కథలు మా చిన్నప్పుడు వినేవాళ్ళం, అక్షయ పాత్ర ఫలానా రంగు ఫలానా షేప్ అని తెలుసు ఆయనకి, ఇది అదని గుర్తుపట్టాడు. చుట్టూతా తిరిగి గదిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక బయట ఉంచున్నారు రాక్షసులు. వాళ్ళు అన్నారు, వెలిగించావా మంట పెట్టావా అన్నారు. మంట ఏం పెడతాం, దేనితో పెడతాం, ఉఫ్ అని ఊస్తే మంట రాదు, రావి పుల్లలు, మర్రి పుల్లలు, తుమ్మ పుల్లలు అని చెప్పి 9 మొక్కల పేర్లు చెప్పాడు. జువ్వి, రావి, మర్రి, మేడి, పొన్న, తాటి, ఈ 9 రకాల పుల్లలు పట్టుకురండి, మంట క్షణాల్లో చేస్తాను అనేసరికి రాజుగారు అన్నాడు, ఏడిసినట్టుంది, మా దీవంతా బికామయంగా ఉంటుంది, ఇక్కడ మొక్క మూడు లేవు, పుల్లలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మాకు అన్నాడు. పుల్లలు లేకపోతే మంట ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు రైతు. అనేసరికి మరి ఇప్పుడు ఎట్టా అన్నాడు, ఓ పని చేయండి, మీ ఊళ్ళో దొరకవు కానీ మా ఊళ్ళో బోల్డ్ అని దొరుకుతాయి, మా ఇంటికి ఎవరైనా పంపించండి, మా కోడలికి పేరు లిస్ట్ అంతా చెప్తే మొత్తం లిస్టు పుల్లలని ఇచ్చేస్తుంది, మంట పెట్టి వెళ్ళిపోతామన్నాడు. అని చెప్పి ఏమన్నాడు, మీరు ఇట్లా పని వాళ్ళని పంపిస్తే మా కోడలు ఇవ్వదు, వాళ్ళు దానికి నమ్మకం కుదరదు, మీ అబ్బాయిలిద్దరిని పంపించండి, మీకు కుమారులు ఉన్నారంటే 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులని పని వాళ్ళ చేతికి ఇచ్చి పంపండి, వీళ్ళు వెళ్ళి అడుగుతారు, అడిగితే మా కోడలు పుల్లలు ఇస్తుంది, పుల్లలు తీసుకొస్తే వెలిగించి వెళ్ళిపోతామన్నారు. అనేసి సరేనని ఈయనేం చేశాడు, 2 రాక్షస పిల్లలు ఉన్నారు ఆయనకి, ఈ ముందు ఉన్నారుగా ముగ్గురు పని వాళ్ళు ముందు లాక్కెళ్ళారు కదా ఈ భటులు, ఆ 3 భటులతోటి ఈ 2 కుర్రాళ్ళని ఇచ్చి ఈ రైతు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోడల్ని అడిగి రమ్మని చెప్పారు. చెప్పేసరికి ఆ ఇంటికి తీసుకుపోయారు. ఓ రోజంతా ఒక అరపూట ప్రయాణం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కోడల దగ్గరికి వెళ్ళేసరికి కోడలు ఆశ్చర్యపోయింది. భర్త ముందు చెప్పాడు 3 నల్లటి వాళ్ళు వచ్చారని, వీళ్ళు కూడా నల్లటి వాళ్ళే, వీళ్ళు కొంచెం రాజుగారి పిల్లలల్లే ఉన్నారు. బాగా ఆలోచించింది, వీళ్ళు ఎందుకు వస్తున్నారు మన ఇంటికి. వాళ్ళు వచ్చాక అన్నారు, ఏమమ్మా మా ఇంట్లో మంట పెట్టడానికి మీ మామగారికి మా దగ్గర పుల్లలు లేవు, అందుకని మీ ఇంట్లో ఉన్నాయట, ఆ పుల్లలు ఇవ్వమన్నాడు, మర్రి, రావి, జువ్వి, మేడి అని 9 లిస్టు చదివారు. ఈ అమ్మాయి అనుకుంది, ఏదో తిరకాసుంది, ఒక్క పుల్ల లేని ప్రదేశంలో మంట పెట్టడానికి ఎందుకు పిలిచారు, వీళ్ళని ఏం చేయబోతారో అక్కడ అని చెప్పి, సరే ఒక చీకటి కొట్టు, వాళ్ళు వడ్లు దాచుకునే కొట్టు ఒకటి ఉంది, వడ్ల కొట్టు, ఆ కొట్టు దగ్గర తీసుకెళ్ళి తాళం తీసి తలుపు గడి తీసి, బాబు మీరు అడిగిన పుల్లలన్నీ లోపల ఉన్నాయి, లోపలికి వెళ్ళి తెచ్చుకోండి అమ్మా అంది. 2 అబ్బాయిలు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ఇది బయట గడి పెట్టి తాళం పెట్టేసింది. పెట్టేసి బయటికి వెళ్ళి, మా వాళ్ళు వస్తే కానీ అవి రావు, మీ అబ్బాయిలు 2 మా దగ్గర ఉంటారు, మా వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమను, అందాక మీ వాళ్ళని నేను పంపను. ఈ రాక్షసులకి ఏం చేయాలో తెలియలే. రాజుగారు ఉంటే ఐడియా చెప్తాడు, తమేం చేస్తారు, తాళం వేసేసింది, వీళ్ళకి ఆ తాళాలు గీలాలు తీయడాలు రావు. 3 పొలోమని పోయారు. మళ్ళీ పోయేసరికల్లా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఆవిడ ససేమిరా పిల్లల్ని బదలనందండి, వీళ్ళు వస్తేనే కానీ వాళ్ళని వదిలిపెట్టనంటోంది అనేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, 2 పిల్లలు పోయి వాళ్ళ ఇంట్లో చీకటి కొట్లో కూర్చుని ఉంటే ఏం చేయటం, అవును, వాళ్ళంతటా వాళ్ళు పడవలెక్కి రాలేరు, ఒకవేళ రేపు వాళ్ళు వదిలేసిన వాళ్ళని తెచ్చుకోవాలి మనం, చిన్నపిల్లలు కదా అవును, కుర్రాళ్ళు. అక్కడి నుంచి పొండి మీ 2, మీ కోడలు భలే తెలివైంది, మా పిల్లల్ని ఇరికిచ్చేసింది, పొండి అన్నాడు. అనేసరికల్ రైతు అన్నాడు తాపిగా కాళ్ళు చాపుకుని కూర్చుంటూ, అబ్బే అటైట పోతామండి, మేము పని చేయడానికి వచ్చాము, ఏదో బహుమానం ముడుతుందని వచ్చాం, మీరు పని చేయించలేదు, బహుమానము లేదు, ఏదైనా ఒకటైనా అయితే కదా మేము వెళ్ళేది, అది ఏదైనా దయచేయించండి అప్పుడు మేము వెళ్తామన్నాడు. ఈయన ఏం చేయాలో తెలియలే, ఇప్పుడు వెలిగించాలి, ఆ పని ఏమిటి వాళ్ళది, అది వెలిగించడానికి. అక్కడ పుల్లా పొడక ఏమీ లేవు వాళ్ళ దగ్గర, పుల్లల కోసం పంపిస్తే పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు. అందుకని ఏం చేశాడు, ఇంత బంగారపు ముద్ద తీసుకొచ్చి చేతిలో పెట్టాడు, బహుమానం ఇచ్చేస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి మా పిల్లల్ని పంపించండి. సరే మొత్తం మళ్ళీ 3 భటులు, రైతు, కొడుకు బంగారపు ముద్ద మోసుకుంటూ పడవెక్కి వెళ్ళిపోయారు, నాశరకం పడవ. ఇంటికి వెళ్ళాక ఆ గది తాళం తీస్తే కుర్రాళ్ళు 2 బయటకు వచ్చారు. లోపల అసలు ఊపిరాడలేదు మాకు అనుకుంటూ వాళ్ళిద్దరిని పడవెక్కించి పంపించేశారు. ఇక మీ వాళ్ళు ఇంకా ఆ ఊళ్ళోకి రాలేరనమాట, ఇంకా రారు. వీళ్ళు 3 హాయిగా బంగారం ముద్ద పెట్టుకుని మరి కాస్త పొలం కొనుక్కుని
సంతోషంగా హాయిగా ఉన్నారు. కథ కంచికి మన ఇంటికి. చిన్న కథ చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.